హలో! హాయ్ అండి. నమస్తే అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు షన్ను లాగ్స్ అండ్ టిప్స్. అందరూ బాగున్నారండి? ఈరోజు వీడియోస్ వచ్చేసి విష్ణుమూర్తి వారికి సంబంధించిన ఆయుధములు, అలానే విష్ణుమూర్తి వారి ఆభరణాలు, ఏ చేతికి ఏ ఆయుధం ధరిస్తారు అనేది ఈ వీడియోలో మనం క్లుప్తంగా తెలుసుకుందామండి. వీడియోని ఎవరూ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అసలు విష్ణుమూర్తి వారి ఆయుధములు, వాటి యొక్క పేర్లు ఏమిటో ఇప్పుడు చూద్దాము. శంఖము అనగా పాంచజన్యము, చక్రము సుదర్శనము, గద కౌమోదకి, ధనస్సు శార్జము, ఖడ్గము నందకము, రథము తేరు, శతానందము వాహనము, గరుత్మంతుడు, సేననాయకుడు విశ్వక్సేనుడు, సారథి ధారకుడు. అలానే విష్ణుమూర్తి వారి గుర్రములు శైబ్య, సుగ్రీవ, పుష్ప, వలాహకలము. అలానే విష్ణుమూర్తి వారి ఆభరణాలు వచ్చేసి పేర్లు: విష్ణుమూర్తి వారు ధరించిన తలపై ఉండినది కిరీటము, అలానే చెవులకు ఉండేది మకర కుండలాలు. వనమాలిక, కంఠము నందలి మాల, వైజయంతి మాల. కంఠము నందని మాల అనగా విష్ణుమూర్తి వాళ్ళు తులసి మాల ధరిస్తారు. కంఠము నందు హారాలు, వక్షస్థలమందలి పుట్టుమచ్చ, అలానే శ్రీవస్త్రము. వక్షము నందలి మణి, కంఠమాలలో కౌస్తవము. అలానే వక్షము నందు అలంకరించియుండునది లక్ష్మీదేవి. దేహమున సరికొత్త పచ్చని పట్టుబట్టలు, దండలకు కడియాలుగా అంగదములు, భుజములకు భుజకీర్తులు. చేతులకు విష్ణుమూర్తి వారు చేతులకు ధరించిన ఆభరణాలు కంకణములు, చేతుల్లో ఉండేది శంఖ చక్ర గదాలు, చేతిలో పద్మము, చేతిలోని మణి శమాంతక మణి, కటి ప్రదేశమున్న మొలత్రాడు, అలానే కాళ్లకు బంగారు అందెలు విష్ణుమూర్తి వారు ధరించిన ఆభరణాలు. అలానే విష్ణుమూర్తి వారి అష్టభుజ విష్ణుమూర్తి 8 చేతులలో ఉండే ఆయుధాలు: చక్రం, ధనస్సు, పద్మం, శంఖం, ఖడ్గం, పాశం, డాలు, గదాదండం. ఇవండి ఈ 8 స్వామివారి ఆయుధాలు. అలానే విష్ణుమూర్తి వారికి సంబంధించిన సంబంధీకులు: విష్ణుమూర్తి వారి భార్య లక్ష్మీదేవి, విష్ణుమూర్తి వారి పరిచరులు సునంద, నంద, జయ, విజయ, జయంత, ప్రబల, ఉద్బల, కుముద, కుముదాక్ష, పుష్పదంద, శృతుదేవ, సాత్వత, విశ్వక్సేన. అలానే విష్ణుమూర్తి వారు పాన్పు ఆదిశేషుడు, విష్ణుమూర్తి వారు లోకము వైకుంఠం. అలానే విష్ణుమూర్తి వారు కొరిచే భక్తులు, భక్త సమూహముల్ని వైష్ణవులు అని అంటారు. భక్తులు విష్ణుమూర్తి వారి భక్తులు నారదుడు, తుంబురుడు, ప్రహ్లాదుడు, పరీక్షితు, ధ్రువుడు, అంబరీషుడు విష్ణుమూర్తి వారి భక్తులు. అలానే విష్ణుమూర్తి వారి ఆయుధములు పేర్లు, వాటి యొక్క అర్థం ఏమిటో ఇప్పుడు క్లుప్తంగా తెలుసుకుందాం. కౌముదికి అనగా విష్ణుమూర్తి గద పేరు. దీని యొక్క తాత్పర్యం కుం భుం మోదయతి హర్షయతీతి కుమోదకో విష్ణుం తస్యేయం కౌమోదకి. భూమిని సంతోషింపజేయు విష్ణు సంబంధాయమది. దీని యొక్క తాత్పర్యం క్రోం మోదకం, కుమోదోకం విష్ణు, కుమోదకస్య ఇయం కుమోదక ఇత్. కుమోదకుని విష్ణువుని యొక్క ఆయుధము. రెండవది కౌస్తవము. కౌస్తవము అనగా విష్ణువు వక్షస్థలమందలి మణి. భూమిని ఆవరించి ఉన్నది అగుటచే సముద్రము కుస్తుభము అనబడును, అందు పుట్టినది కౌస్తవము అని అంటారు. మూడవది పాంచజన్యము. పాంచజన్యము విష్ణుమూర్తి వారి శంఖము, శ్రీకృష్ణుని శంఖము. దీని యొక్క తాత్పర్యం పంచజత్ ప్లస్ ఇత్. ఇక్ష్వానాం పంచజనుడు అను రాక్షసుని ఎముకచే నిర్మింపబడుటచే దీనికి ఈ వ్యవహారము. నాలుగవది శ్రీవత్సము. శ్రీవత్సము అనగా శ్రీ మహావిష్ణువు వక్షమున గల ఒక సుడి మచ్చ. అలానే శ్వేత రోమవర్తము.
శ మహాత్మమును తెలియజేయు చిహ్నము. 5వది శమాంతకం. శమాంతకము అనగా విష్ణువు హస్తము నందలిమణి. సత్రాజిత్తు శ్రీకృష్ణునకు సత్యభామతో పాటు సమర్పించిన మణి. ఇదండి శ్రీ మహావిష్ణువు యొక్క ఆభరణాలు. అలానే స్వామివారి ఆయుధములు ఏ చేతికి ఏమి ధరిస్తారో మనం ఈ వీడియో ద్వారా క్లుప్తంగా తెలుసుకున్నాం కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్కి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం అసలు మర్చిపోకండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే షన్ను వ్లాగ్స్ అండ్ టిప్స్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే.